అన్యాయం జరిగే యుగం. ప్లీజ్ మా నాన్నగారిని కాపాడండి. మా నాన్నగారు ఇక్కడికి ముందే వచ్చారు. డాక్టర్, అతను మా నాన్నగారు తర్వాత వచ్చారు. అతనికి ఎందుకు వైద్యం చేస్తున్నారు? అసమానత కనబరిచే యుగం. అసంతృప్తి మరియు సందేహాలతో నిండిన యుగం. 20-23 నిమిషాలకు ఆయన చనిపోవడం జరిగింది. నాన్నగారు, నాన్నగారు. ఆ భగవంతుడి దయ వల్ల సర్జరీ పూర్తయింది. ఎమ్మెల్యే గారు క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, పర్వాలేదు. మా నాన్నగారి సమయానికి తీసుకొచ్చాం. అతనికంటే ముందే వచ్చారు. మా నాన్నగారికి ఎందుకు వైద్యం చేయలేదు? మా నాన్నగారికి ఎందుకు వైద్యం చేయలేదు? వదలండి, నన్ను వదలండి. మా నాన్నగారిని మేము సమయానికి తీసుకొచ్చాం. మీరే అతనికి వైద్యం చేయలేదు. మా నాన్నగారి చావుకి మీరే కారణం. అతన్ని మీరే చంపేశారు. మీరు ముందే వైద్యం చేస్తుంటే మా నాన్న. పేషెంట్ ఎవరు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బుంది అని దానిపై ఆధారపడి వారిని వివక్షకు గురి చేసిన యుగం ఇది. ఆ యుగంలో నిజంగా అన్యాయం జరిగింది. ఒక మనిషి ప్రాణాలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? మీరు అసలు డాక్టర్లేనా? మీరు ఇలా చేయకూడదు. హలో, పోలీస్ స్టేషన్. జిఎస్ఎన్ యూనివర్సిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్ లోనే మాట్లాడుతున్నాను. కానీ ఆ క్షణంలోనే నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వదలండి, మా నాన్నగారిని మీరే చంపేశారు. వదలండి. వదలండి నన్ను. 1 2 3. స్పృహలోకి వచ్చావా? చాలా సామాన్లు విరక్కొట్టావు కదా, ఇప్పుడు కాస్త బెటర్గా అనిపిస్తుందా? అది నీకు అనవసరం మిస్టర్. అపార్థం చేసుకోకు. నీ కోపాన్ని ప్రదర్శించినంత మాత్రాన పగ తీర్చుకున్నట్టు కాదు. ఇలాగే ఇంకో 100 రోజులు బేస్బాల్ బ్యాట్తో వచ్చి తిరిగినా కూడా ఆ మనుషులు నీ మొహం కూడా గుర్తుపెట్టుకోరు. నీకు నిజంగా పగ తీర్చుకోవాలి అని ఉంటే వాళ్ళని మించి ఒక మంచి వ్యక్తిగా ఎదుగు. కోపంతో పగ తీర్చుకోవటం కాదు, నైపుణ్యంతో తీర్చుకోవాలి. అర్థమైందా? నువ్వు మారకపోతే ఇంకేది మారదు. డాక్టర్ గారు, డాక్టర్ గారు. కోపంతో పగ తీర్చుకోవటం కాదు, నైపుణ్యంతో తీర్చుకోవాలి. అర్థమైందా? నేలాంటి చిన్న పిల్లవాడు అది ఎలా చేయగలడు? నేనెలా మారాలి? నువ్వు మారకపోతే ఇంకేది మారదు.
డాక్టర్ కాంగ్డాంగ్ జూ